హాయ్ అండి, వెల్కమ్ టు మా పొదరిల్లు. ఈరోజు మనం చాలా రుచిగా ఉండే మటన్ బిర్యానీ చేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా గుమగుమలాడే మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కేజీన్నర బాస్మతి బియ్యాన్ని తీసుకొని నిదానంగా కడిగి ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం. కేజీన్నర శుభ్రంగా కడిగిన మటన్ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ సోంపు, దాల్చిన చెక్క చిన్న ముక్క, సాజీరా టేబుల్ స్పూన్, 4 లవంగాలు, 10 మిరియాలు, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 ఇలాచీలు, 1 కప్పు ఫ్రెష్ పెరుగు, ఒక 10 పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ, ఇవన్నీ వేసి బాగా కలిపి దీనితో పాటుగా గుప్పడి కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మటన్ని. ఇక స్టవ్ వెలిగించి అందులో 4 టేబుల్ స్పూన్ల నూనె, 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరగాలి. నెయ్యి కరిగాక ఒక 1/2 కేజీ వరకు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్గా వచ్చే వరకు బాగా వేయించాలి. మన బిర్యానీకి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగడమే ముఖ్యం. వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కుక్కర్లో కప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకొని అందులో 4 బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. వేగాక కలిపి పెట్టుకున్న మటన్ని అందులో వేయాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 4 విజిల్లు పెట్టుకోవాలి. మరో గిన్నెలో అన్నం వండుకోవడానికి నీళ్లు పెట్టుకొని అందులో టేబుల్ స్పూన్ నూనె, 4 లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, ఒక స్టార్ పువ్వు వేసుకొని నీళ్లు మరిగే వరకు ఉంచిన తర్వాత అందులో మనం నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని 70% వరకు ఉడకనివ్వాలి. మటన్ ఈ రకంగా ముక్క చాలా మెత్తగా ఉడికాక బిర్యానీ గిన్నెలోకి మటన్ని వేసుకొని %70 ఉడికిన బియ్యాన్ని మనం బిర్యానీ గిన్నెలోకి అందులో ఒక లేయర్ బియ్యాన్ని వేసుకొని మళ్ళీ పైన బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఇంకొక లేయర్ బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యం పైన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని గుప్పెడు కొత్తిమీర ఆకును వేసుకొని బిర్యానీ పైన మూత పెట్టుకుందాం. మూత చాలా బిగ్గరగా ఉండాలి. బిగ్గరగా లేకపోతే పక్కకి పిండి తడిపి పిండి ముద్దనైనా పెట్టుకోవాలి. నేను చేసుకునే బిర్యానీ గిన్నెకి మూత బిగ్గరగా ఉంది కాబట్టి నేను బిర్యానీ మూతనే పెడుతున్నాను. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంతో గుమగుమలాడే బిర్యానీ తయారయ్యింది. మనకి ఇప్పుడు రెస్టారెంట్లో చేసుకున్న బిర్యానీ టేస్ట్ రావాలన్నా, కలర్ రావాలన్నా కుంకుమ పువ్వు నానబెట్టుకున్న వాటర్ని పైన వేసుకొని గుప్పెడు కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దింపేయడమే. ఇక ఎంతో రుచికరమైన బిర్యానీ తయారయ్యింది. ఇంకా ఈ బిర్యానీని మనం ప్లేట్లో వడ్డించుకొని తినడమే. మీకు నచ్చినట్టయితే మా పొదరిల్లుకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.